అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మన ఛానల్ ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి, మీ ముందుకు ఇంకా మంచి మంచి వీడియోస్ మేము తీసుకొస్తాం. అయితే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వేరే వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు. ఏంటి అని అంటే ఇద్దరు అక్కయ్యలు ఒకే అబ్బాయిని ప్రేమిస్తే ఎట్లుంటది అనేది ఆ వీడియో ఏమంటారు. కొంతమంది ఏమో చిన్ననాటి ప్రేమ కథ తొందరగా పెట్టురు అంటారు. కొంతమంది ఏమో మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ పెట్టురు అని అంటారు. కానీ మేము రోజు ఒకటే అప్లోడ్ చేయగలముల్లా. ఇప్పుడు ఈ సిరీస్ నడుస్తున్నాయి కాబట్టి వేరే వీడియోస్ అడిగే సబ్స్క్రైబర్స్ జరా ఓపిక పట్టుర్రి, ఖచ్చితంగా చేస్తాం మేము. ఒక సబ్స్క్రైబర్ అయితే పాపం ఎప్పటి నుండి అడుగుతున్నారు, మాకు కూడా మస్తు బాధ అనిపిస్తుంది చెయ్యాలనంటే. ఒకవేళ ఆ వీడియో చేస్తాం అనుకోరి మళ్ళా ఆ పార్ట్స్ కంటిన్యూ చేయుర్రి అని అంటారు సబ్స్క్రైబర్స్. ఇప్పటికే రోజు ఒకటి చిన్ననాటి ప్రేమ కథ రోజు ఒకటి అదేస్తా అంటేనే మీరు లేట్ చేస్తురు అని అంటారు. అందుకే మేము ఇంకా కొత్త ఏం స్టార్ట్ చేయాలని అనుకుంటలేమండి. ఈ సిరీస్ అయితే కంప్లీట్ కానియుర్రి, అయిపోయినాక చేద్దామని అనుకుంటున్నాం. వీలైనంత త్వరలో మేము చేస్తామండి, కొంచెం ఓపిక పట్టండి అంతే. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే చిన్ననాటి ప్రేమ కథ పార్ట్ 14 అన్నట్టు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇట్లనే వీళ్ళ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయండి. ఈ రోజు లాస్ట్ ఎగ్జామ్ అన్నమాట. ఇక లాస్ట్ ఎగ్జామ్ రోజు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. అరే బంటి, ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ కదరా, మంచిగా చదివినవారా? ఏమోతి, నేను ఎంత చదివినా వేస్టే అవుతుంది. మీరు నన్ను ఒర్రిచ్చి చంపుతారు. జరా ఇది లాస్ట్ ఎగ్జామ్ రావారి. జరా ఎగ్జామ్ అయిపోయేదాకా నన్ను ఒర్రియకుర్రి. ఎగ్జామ్ అయిపోయాక బొచ్చడు మాట్లాడుకుందాం, బొచ్చడు ఎంజాయ్ చేద్దాం కానీ. సరే గాని ఇవాళ ఎగ్జామ్ అయిపోయినాక బయటకు పోదాం రా. బయటకెందుకురా? ఏ బయటకు పోతావు? ఏ జున్ను వస్తుంది కదరా, అట్లనే పింకి కూడా వస్తుంది కదా, అట్లా నలుగురం బయటకు పోదాం రా. నువ్వు వాళ్ళిద్దరిని పట్టుకొని పో, నేనైతే రాను. వాళ్ళత్తే జర నన్ను మధ్యలో బ్రోకర్ని చేయకు నువ్వు. మనిద్దరమే పోదాం తీయరా, ఒక జున్ను రమ్మందాం. జున్నెందుకురా? జున్నోళ్ళు అన్న కూడా వస్తాడు. మీరు ముగ్గురు ఓర్రి, బావా బామ్మర్ది. ఓరి బంటిగా నువ్వు ఎక్కువ మాట్లాడకురా. హాయ్ బంటి. హాయ్ పింకీ. ఓరు వారి, ఆమె హాయ్ చెప్తే నువ్వు బాయ్ చెప్తావేమ్రా? మరి గట్టనే ఉండాలి, నీకు తెలియదు. బంటి, ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ కదా, ఇక అయిపోతాయి ఎగ్జామ్స్. అవును అయిపోతే మంచిదే కదా. ఇక మనం కలుసుకోం కదా ఎక్కువ రోజు. నువ్వు మా ఇంటికి వెళ్ళిరా, నేను మీ ఇంటికి వెళ్ళొస్తా. ఒకరోజు నువ్వు మా ఇంటికి వెళ్ళిరా, ఒకరోజు నేను మీ ఇంటికి వెళ్ళొస్తా. ఎందుకవ్వా మా ఇంటికి నువ్వు వచ్చుడెందుకు, మీ ఇంటికి నేను వచ్చుడెందుకు? అవసరం లేదు. అయ్యో బంటి, నా బాధ నీకు ఎప్పుడు అర్థమవుతుంది? నాకే బాధ బొచ్చడు ఉన్నదంటే నీ బాధ నేను అర్థం చేసుకోవాలి. నాకే బాధలు ఉన్నాయంటే. అరే పారా అత్తంది బస్సు. అరే జున్ను రాపాయనేం రా. ఇగో మీరు ఇన్నే ఉండుర్రి, నేను గట్టి పక్కకు నిలుచుంటా. జర ఎగ్జామ్ అయిపోయినాక నన్ను మందలియుర్రి, అప్పటిదాకా మందలియకుర్రి. ఊరు వారి ట్రారా. ఓ బంటి ఇగరా, ఇలా నువ్వు సర్రుపు జరితే దెబ్బ కుచ్చబోసుకోవాలి. నీ అక్క నాకు చదివిన గుర్తుంటలేవు వీళ్ళు ఏవట్టి. నేను పాస్ గిట్లా కాకపోవాలి, వీళ్ళ సంగతే చూస్తా. నేను ఎంత నొరుకొని నేనైతే ఓను బామ్మో. ఆడు రాడు పాపం, వానికి చదివినే గుర్తుంటలేవట గాని ఏది ఇంకా జున్ను రాపాయే. అవ్వ ఇంకా టైం అయితే లేదు, ఇక లోపలికి పోదామంటే అత్తది. వచ్చింది. ఏ జున్ను, నాకు కొంచెం పనున్నది, ఇవాళ ఒక్కరోజు పింకితోటి బస్ ఎక్కి పో ఇంటికి, సరేనా? సరే అన్నయ్య. నేను చూస్తా, ఎవ్వరిని ఒక్కలని పెడతా. నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటా అటు ఇటు తిరిగినావనుకో మంచిగా ఉండదు చెప్తానా. సరే అన్నయ్య. ఈ బంటిగాడు ఏడి, వీళ్ళు ఇద్దరు కనబడతారు గాని. అరే బంటిగా నువ్వేం చెప్తానవరా గాడా? ఏం లేదన్న, ఇక్కడ నిల్చున్నా. సరే ఇలా నాకు పనున్నది, జరా ఎగ్జామ్ అయిపోయినాక జున్నును ఆ ఇంటికి తీసుకోపో. తీసుకోవతా. ఇంటికే తీసుకపో, అంతేగాని అటు ఇటు పిస తిరగడానికి తీసుకపోయినాం అనుకో నీ గుడ్లు వీకెత్తా నేను. అరే ఈ బక్క బడకవేంది, నీ అక్క నాకే పని చెప్తాండు, మళ్ళీ నాయే వీకుతా అంటాడు. ఈయన కాళ్ళు కొట్టేస్తే అయిపోతుంది, ఊగడు. ఏ ఇంటికి తీసుకపోతే నేను ఎటు తీసుకుపోతానే. సరే జరా ఊగకురా వారి, నాకు భయం అయిపాడైతుంది నీ ఊగుడు చల్లగుండా. ఏంద్రా ఏవో గులుగుతావు? నేనేం గులుగుతలేను. ఓర్ బంటి పోతున్నావేంద్ర, ఆగు. మీరు మాట్లాడుకొని రార్రి, నేను పోయి క్లాల్లో కూసుంటా. ఏ బంటి ఆగు బంటి, లేకపోతే నేను వచ్చి నీ పక్కకు కూసుంటా. నా పక్కకేందావా, నా మీదనే కూసుందుదా. బంటి ఏమైంది బంటి నీకు? అరే నాకు చదివినే గుర్తుంటలేవానంటే ఏందో నన్ను ఓనిత్తలేరు. మీరైతే మంచిగా రాస్తారు, నేనేం రాస్తున్నానో ఆ భగవంతునికి ఎరికిగా.
మాకంటే ఎక్కువ నీకే అత్తయ్య బంటి మార్క్స్. అత్తయ్య రాకపోవాలే చెప్తా మీ సంగతి. జున్ను అయితే ఇయ్యాల మీ అన్న రాడట్నా అప్పటికి నేను బస్సులో రమ్మంటుండా మాతోటి. అవును శ్రీను. అయితే మంచి ఛాన్స్ ఇలా బయట పోదాం ఏమన్నా తిందాం బస్సు ఎక్కుదాం. ఓర్ వారి వాళ్ళన్న నాకు చెప్పిండు తోలుకరమ్మని. నేను ఇంటికాడ పోయి వడగొట్టాలే. ఏ ఆ బాకోడు గట్టిన చెప్తాడు తీరా, మెల్లగా పోదాం. నీకు కొంచెమన్నా ఉందారా? అవన్నీ నాకు ఏం చెప్పకు. నేను జున్నును వాళ్ళ ఇంటికాడ దించాలే, గది నా బాధ్యత. అయ్యో బంటి దించు తీయలేవు. ఇయ్యాలనే లాస్ట్ రోజాయే, మనం అందరం బయటకు పోయి కాసేపు తిని ఎంజాయ్ చేసేద్దాం. మీరు ముగ్గురే ఊర్రి, నేనైతే రాను. నేను చెప్తా, ఇక ఆడు కనబడితే ఇగో మీ చెల్ల రానన్నది అంతటి పోయిందని చెప్తా. ఏ బంటి అట్లా అద్దు గాని, ఏటద్దు తీయి, గిడ పక్కకు ఉన్నది కదా, అల్లకు పోయి ఏమన్నా తిని తాగిపోదాం. మీ అన్నగాడు నా రక్తం తాగుతాడు తెలిస్తే. ఏం కాదు తీరా బంటి, తెలిస్తే తెలియని. మీరందరూ మంచిగా దొరికిర్రా నాకు. నేను ఏ జన్మల ఏ పాపం చేసుకున్నానో నాకు గిసొంటోళ్ళు తలిగిర్రు. ఓ బంటి, మేము ఏ జన్మల ఏ పుణ్యం చేసుకున్నామో నీ అసొంటోడు మాకు తలిగిండు. పారి టైం అవుతుంది, ముచ్చటకు మూతులు చాపుతారు. ఇప్పుడు నాకు అల్లకు పోయినాక గుర్తుకు రావు, ఇవన్నీ ముచ్చట్లే గుర్తుకొస్తాయి. సరే జున్ను రాసినాక ఇక్కడికి రా. అత్త శ్రీను. ఓర్ని, నేను గంత మంచిగా చదువుతుని ప్రాక్టీస్ చేతిని. ఇవన్నీ క్వశ్చన్లు అసలు బుక్కులు వచ్చినాయా, బుక్కులు లేని వచ్చినాయా? ఈడెవడో బుక్కులు లేని ఏ క్వశ్చన్ లేచిండు కానీ గీ బాడుకో తెగ రాస్తాడు కదా, వీడేం రాస్తాడు అసలు? ఓర్వారి. అరే సారుగాడు ఉన్నారా, నువ్వేంద్రా నాకు. అబ్బాయి అప్పతట్లోడు బయట నన్ను బాగా గొర్రెత్తాడు. ఇప్పుడేమో పిలిస్తే సారున్నాడు అంటాడు. వీని పనులు ఏం లేకుండా రాలగొట్టాలి. ఆవో గడ తెల్లంగేసుకుని ఆ మొద్దు సారుగాడు ఇటే చూస్తాడు కదా, ఈ అవ్వ అందరి కళ్ళు నా మీదే పడతాయి. ఈ అక్క ఏదో ఒకటి బరుకుతా. ఏ బాబు రాయ్ ఏం గులుగుతావు? రాత్తన్నా నేనెందుకు గులుగుతానా? వీడు సోడా బుడ్డ అద్దాలు పెట్టుకొని ఊకనన్నే చుట్టాడు. నా దగ్గర ఏముందో ఏం కథను. ఇదేంది క్వశ్చన్ అంత ఎట్లనో ఉన్నది. ఏని అవ్వ బర్రుకుతా పాస్ కావాలి నేను ఫస్ట్ క్లాస్లా. ఏంది సప్పుడు గుసగుస? ఎవరు మాట్లాడుతుర్రో వాళ్ళు సీసీ కెమెరాలో పడతారు చెప్పుతున్నా. సైలెంట్ గా రాయుర్రి, పేపర్లు నింపెత్తాం దొరికితే మాత్రం. వీడోడు భలే ఉన్నాడు. ఓ బాబు, నువ్వు పాటలు పాడుతున్నావా, గులుగుతున్నావా, లేకపోతే రాత్తన్నావా? రాత్తన్నా సారు. ఏమో నీది రోజు గులుగుడే ఉన్నది, మరి రాత్తన్నావో ఏం చేస్తానవో? నేను రాయిపోతే నువ్వు రాస్తున్నావు నా ఎగ్జామ్ ఏమన్నా? టైం అవుతుంది, ఇంకా 10 నిమిషాలే ఉంది. ఉంటది ఎందుకుంటది? ఏ బాబు టైం అయిపోయింది, పేపర్లు ఇవ్వరుగా. అయ్యో ఇచ్చేదాకా నన్ను ఆగుతావా ఆగవా నువ్వు? అరే బంటిగా ఎట్లా రాసినవురా? నువ్వు నాతో మాట్లాడినవనుకో, చూడు ఏం చెప్తున్నా నాకే తెలియదు. అయ్యో గట్లంటవేంద్రా? మరిగా ఒక క్వశ్చన్కి ఆన్సర్ అడుగుదామంటే బాగా ఓవర్ చేసినావు కదరా. అరే ఆడ సారే ఉండే, ఆయనతో చూస్తే నీది నాది ఇద్దరి పేపర్లు గుంజుకును. అబ్బో నన్ను మంచిగా వాడుకుంటారా మీరు. మీ అవసరాలకు నాకు అవసరం వచ్చినప్పుడేమో నన్ను దేకరు. అరే బంటి గట్లంటవేంద్రా? నేనైతే పోతున్నారా, ఈ జున్నేది అరే నేనేం చెప్పినా ఇయ్యల్లా బయట పోదాం అంతే, ప్లీజ్ రా. మస్తు రోజులు అవుతుంది జున్నుతో మనస్ఫూర్తిగా మాట్లాడక, ఆమెతోటి ముచ్చట పెట్టక. ఇయ్యాల కాసేపు మాట్లాడుకున్నాక పోదాం రా. నువ్వు ఈడ ముచ్చట పెడితే ఇంటికి పోయినాక వాళ్ళ అన్నగాడు నాతోటి ముచ్చట పెడతాడు. ఎందుకురా నాకు ఈ బాధలు? ఏం కాదురా, మా గురించి అందరికి తెలుసు. నీ అక్క మేము ఎట్లయితే అట్లా ఇక పెళ్ళి చేసుకుంటామావు. పెళ్ళి చేసుకో, శోభనం చేసుకో, నాకేంద్రా. అరే మా పెళ్ళికైనా దేనికైనా అన్నిటికీ నువ్వు ఉండాలిరా, నువ్వే పెద్ద మనిషివి. ఓర్ని రోత పాడుగాను. ఏంద్రా నువ్వు? నేనెందుకుంటారా? ఎట్లా రాసినావు బంగారం? సూపర్ రాసిన శ్రీను. నువ్వు రాసినావా మంచిగా? నువ్వెట్లా రాసినావు బంగారం? ఓ అవ్వా, నేను బంగారం కాదు ఎండి కాదు. నువ్వు బంగారంతో ఎండితో నన్ను పోల్చకు, నాతో అట్లా మాట్లాడకు. నేను మంచిగానే రాసిన కానీ మనం ఎటన్నా పోదాం అజున్ను. చెప్పినావు కదా అక్కడికి పోదామని, ఇంకెటు పోతావు? ఇక్కడ అందరు రోడ్డు మీద ఎవరన్నా చూస్తారు చూడు, మనం అటు పక్కకు పోదాం. బంటి ఏంటి? ఓ అవ్వా దగ్గర కత్తావు. ఇది కాలేజు, ఏమనుకుంటున్నావు నువ్వు? అయ్యో నేనేడు దగ్గరికి వచ్చినా. అరే బంటి పారా పోదాం. నేను ఏడికి రాను. ఏ జున్ను పా, బస్సు ఎక్కుదాంపా. జున్ను రాదు, నువ్వు పోతావా పో. నీకు పోయినాక జున్నుని ఎందుకు తీసుకురావలేదని వాళ్ళ అన్నగాడు నిన్ను అంతాడు. అబ్బో పెద్ద ఫిట్టింగే పెట్టిరు కదా మీరు.
మరిగా చక్కగా రామాతోటి శ్రీను మంచిగా చెప్పినావు, బంటికి ఇట్లనే కావాలి. అవు అవు, నీకైతే మస్తు సంబరం అవుతుంది బయట కంటే. ప్యాడ్స్ గడ పెడదాం పారా, పొంగ తీసుకుపోదాం షాప్ కాడ పెట్టి పోదాంపా. ఓ నా కొత్త ప్యాడు ఇది పోతే మా అమ్మ పొట్టు పొట్టు తిడుతుంది, నేను ప్యాడ్ పట్టుకుని వస్తా. అరే వారి నీ ప్యాడ్ ఎటు పోదు నువ్వెటు పోవురా, అక్కడ పెడదాంపా. అరే గింత దూరం పట్టుకొచ్చి నువ్వు, వాళ్ళు అన్న మరి ఎగ్జామ్ అయిపోయినాక ఇంకా రాలేరంటే ఏం చెప్పుర్రా? ఏ కాలేజ్కి పోయినాం, ఇలా లాస్ట్ రోజు కదా కాలేజ్కి రమ్మన్నది, సార్లు వచ్చి అక్కడికి అని నేను చెప్పరాదురా. ఏమోరా, మీ అందరితోటి గోసకే వచ్చింది, నన్నేమంటారో నాకు భయం అవుతుంది. ఏం కదా ఆగురా, నేను జున్నుతో మాట్లాడక మస్తు రోజులు అవుతుంది. శ్రీను మీరు అక్కడ కూర్చొని మాట్లాడుకోర్రి, ఇక్కడ కూర్చొని బంటి నేను మాట్లాడుకుంటాం. నీతోటి నాకేం మాట? అరే బంటి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, మనమేం చేస్తాం అట్టికి కూర్చొని, అందుకే మాట్లాడుకుందాం అంటున్నా. సరే సరే మాట్లాడుకోర్రే. మనం అక్కడ కూర్చుందాం దాజున్ను. చెప్పు బంగారం, ఇంకా మరి? ఓ బంటి ఎటు పోతున్నావు? నేను పోయే కాడికి కూడా నీకు చెప్పాలా? ఆగరాదు, నువ్వు ఇక్కడ కూసో. ఆగు బంటి, నేను కూడా అత్తా. ఓ అవ్వా, నేను టైలెట్ పోతున్నా, అత్తవా చెప్పు దా మరి. అయ్యో బంటి పో. ఏం లేదురా, నాకు పెళ్లి చేస్తారు కావచ్చు, ఎగ్జామ్ అయిపోయినాయి కదా, చేస్తాం అని అంటే ఏం చేసుర్రా? వాళ్ళు ఏత్తమని మీ ఇంట్లో ఏదైనా మాట్లాడుకుంటే నాకు వచ్చి చెప్పు, సరేనా? నేను ఏదో ఒకటి చేస్తా, లేకపోతే సపరేట్గా వీగుదాం. ఓ నాకు భయం అవుతుందిరా రావాలంటే. మా నాన్న పెద్ద మనుషులలో కూర్చుండబెట్టి మాట్లాడిపిస్తా అని అన్నాడు, సరేనా? నువ్వేం బాధపడకు. ఇప్పుడైతే సపరేట్గానే ఉండు, ఒకవేళ నీకు పెళ్ళి చేస్తాం అది కానీ ఏదన్నా అన్నారు అనుకో నాకు చెప్పు, ఎట్లనో చెప్తే నేను మా నాన్నకి చెప్తా, నలుగుట్ల పిలిచి పంచాయతీ పెట్టిపిస్తాడు. ఈ బంటి ఇంకా అత్తలేడు, టైలెట్ పోయడానికి పోయిండా లేకపోతే అటు నుంచి అటే వీకిండా? సరేరా. ఎన్ని రోజులు అవుతుంది బంగారం నిన్ను హక్ చేసుకోక, నీతో మాట్లాడక, నిన్ను దగ్గరికి తీసుకోక. అవునరా, కానీ ఎందుకో నాకు నీతోని రోజు మాట్లాడకపోతే అంత పిచ్చిరేస్తుంది. మా వాళ్ళేమో నన్ను అస్సలకి నమ్ముతలేరు, బయటకు రానిత్తలేరు. అయ్యో గాలేంది మీద కూర్చున్నారు? ఏమైంది బంటి? ఏం లేదవ్వా, ఏమైతుంది? నన్ను ఒర్రిస్తావు నువ్వు. కూసో బంటి, ఏడ కూసో. ఓ పింకీ, ఇక నెక్స్ట్ ఏ కాలేజ్ మరి? ఏమొస్తా అప్పుడు వస్తుంది చుచ్చు చుచ్చు అని. ఓ బంటి, వాళ్ళు మాట్లాడుకుంటుర్రు. అయ్యో మనం ఇక్కడ ఉండి డిస్టర్బ్ చేస్తానం కావచ్చు. నువ్వు అటు చూడకు, నేను కూడా అటు చూడా. చెప్పు ఇంకేంటి విశేషాలు? ఐ లవ్ యూ రజున్ను. ఐ లవ్ యూ సో మచ్ నాని. నువ్వు ఏ కాలేజ్కి పోతే నేను కూడా అదే కాలేజ్కి వస్తా. అవసరం లేదు అట్లా, నేనేం కాలేజీ అయ్యా, వ్యవసాయం పనులు చేస్తా. నన్ను విలువు పొలం పనికి నేను కూడా వస్తా. ఓర్ని నేనేం చేసినా కూడా అటే అత్తా అని అంటుంది. కొంపదీసి నిజంగా వచ్చినా అత్తది. అబ్బో వీళ్ళందరికి తెలియకుండా దూరం పోయి చదువుకోవాలి నేను. పోదాం శ్రీను, ఇక మళ్ళీ మా అన్నకు తెలిస్తే లేనిపోని పెంట, ఎగ్జామ్ అయ్యి ఇంతసేపు అవుతుంది ఇంకా రాలేదేందని అంటారు. బస్సు దొరకలేదని కవర్ చేయాలేపా. అయ్యో పోదామా, ఇంకా సేపు ఉండరాదు. ఓర్వారి నడువురాయిగా, టైం బాగా అవుతుంది, నాకు ఉంటది పోయినాక. అత్తన్న ఆగు బంటి. ఓ బంటి, నన్ను కూడా గట్ల కూసబెట్టుకోవా మీద? ఓ అవ్వా, నేనెందుకు కూసబెట్టుకుంటా నిన్ను? వాళ్ళంటే లవర్స్ మీద కూసుంటారు, పంటారు, ఏమన్నా వేసుకుంటారు. నీకు నాకేంది, నువ్వు భలే ఉన్నావు. రేపటి రోజున నాకు పెళ్ళాం వచ్చింది అనుకో, దానికి తెలిసింది అనుకో, ఇక నన్ను ఉంచనే ఉంచది. ఓ బంటి, నీ ప్రేయసినైనా పెళ్ళంనైనా అన్నీ నేనే. నో 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 నో, అసొంటి మనతోటి కావమ్మా, నువ్వు నాకు అద్దమ్మా. లాస్ట్కు నువ్వే అత్తవు నా దగ్గరికి ఖచ్చితంగా. అంత లేదు అని ఇక వార్రి. పోదాం శ్రీను. సరే బంగారం, ఐ లవ్ యూ సో మచ్ బంగారం. తొందర పెళ్లి చేసుకుందాం మనం ఇక. చేసుకుందాం రా. అరే మీరు అత్తరా, నేను బీకలరా? ఈ బంటిగానికి ఏం తెలియదు. సరే సరే పాయిగా. ఏంద్రా రమ్మంటే రావత్తలేదా రా? అరే అత్తన్న కదరా పాయిగా. అబ్బో నిన్ను గిట్ల వదిలేస్తే నువ్వు ఇక్కడనే పెళ్లి చేసుకొని సంసారం చేసి పిల్లల్ని కనేటట్టున్నావు ఈ చెట్లనే. బంటిగా నడురా నువ్వు. బంటిదా నేను అత్తన పా, నువ్వు నడువు నడువు. అబ్బో వీడి ఇన్నే ఉన్నాడు కదా. ఏంద్రా బంటి గింతసేపు ఆరా? ఊరువారి నువ్వు అడిగితే అడిగావు కానీ జర ఊగకురా, అని ఊగుడికే భయం అవుతుంది. అన్న బస్సు లేట్ వచ్చిందే. అవునా, ఇంతకు ముందే ఓ బస్సు వచ్చే అల్ల రాలేరు, వెనక బస్సులు వచ్చిర్రేమ్రా? ఆ బస్సులా ఫుల్ మందయిర్రని ఆగినాం. సరే సరే. అమ్మో ఈ నుంచి ఉరకాలి ఇక. ఓ మల్లక్క, బియ్యం ఇస్తురట కదా, పోయేద్దామా? ఏం పోతావే, కుక్కల కొట్లాట. ఇయ్యల్లనే సురువు చేసిర్రట, ఇయ్యల్ల బాగా మంది పాడైతారు.
గదే గాని ముందుగా పోతే మంచి దొరుకుతాయా, తర్వాత పోతే దొరుకుతాయా అన్ని అడుక్కున్నాయి పోతారు. ఆడ ఒక్కొక్కటి బర్రెకి బర్రె ఉంటుంది, ఒక్కొక్కడు బర్రెకి బర్రె ఉంటాడు. నీ అక్క దొబ్బుతా అంటారు, కాలు దొక్కుతారు పసుక్కుమని. ఎందుకే అల్ల కొట్లాట, మనకు మెల్లగా పోయి తెచ్చుకుందంతి. ఆ సీనుగాడు మనకు మా పోతాడు. ఓ మళ్ళీ గిడున్నవాయే. ఏం పుట్టింది? అరే ఆడ బియ్యం పోతారట్నే. పోతే పోయినావు. నేను పోతానే ఆ రేషన్ కార్డు గురించి లెంకుతా అంటే అస్సలు దొరుకుతలేదు. ఏ ముల్లెలా ఏ బీరువల దాచిపెట్టినవు? గడ బల్ల కింద వారెత్తుండదా? దాన్ని తీసుకుపోయి భద్రంగా బీరువల పెడతావు. నేను దాచిపెట్టిన గాన్నే ఉండే. గుడ్డి గుడ్డి ఎడ్డెడ్డి చూస్తావు, నీకేది కనిపించి మునుగది. అరే లేదే, అన్ని ఎత్తికినా. అన్ని ఎత్తికినవా? ఆ బల్ల కింద 100 రూపాయలు ఉండే తీసినవేంది? నీ బోర్డు 100 రూపాయలు నేను ముళ్ళ కట్టుకున్నా, నేనెందుకు తిత్తనే? ఓ మల్లె బాబు రేపన్నెల్లు తెచ్చుకుందంటే ఏ 3 రోజులు పోతారు. ఓ అవ్వా, అంత బాగా మంది పాడేర్రు. నేను ఆడికెళ్ళి అత్తన్న చూసి ఈ అవ్వ ఎట్లయితే అట్లయిపోయి లైన్ కుందామనంటే ఈ మళ్ళీ దా కార్డు తీసుకుపోయి ఏడ దాచిపెట్టిందో అది ఎంత లెంకులాడినా దొరకలేదు. నేను పెట్టినవి నీకు దొరకాయి గాని కాడ వారెత్తు ఉంటాయి. ఓ దాన్ని తీసుకుపోయి ముల్లెల కట్టి భద్రంగా పెడుతుంది. ఏ గట్లనే మళ్ళీ ఎన్న పోతే ఏడం తిరుగుతావు చెప్పు. అసలే ఇప్పుడు అన్ని చిట్టుకున్నాయి. అట్లా చెప్పావా? ఈ ముసలోనికి చెప్తే అర్థం కాదు. ఆ గొడ్డి పిల్లగాడు పోతాడు కదా. ఓ బంటి ఇగరా ఎటు పోతున్నావు? నేనేడు పోతాన్నా, అట్లా తిరుగుతాన్నా అడికిడికి. అయితే కానీ పిల్లగా పరీక్షలు అయిపోయినాయా? అయిపోయినాయి నర్సక్క, అయిపోయినాయి. మరి ఏం కథ, శ్రీను జున్ను పెళ్లి చేసుకుంటారా? నాకేమెరకనవ్వా, నువ్వు పోయాలని అడుగుపో. అరే వాళ్ళ కథ అంతా నీకేరికేనాట. నువ్వే మధ్య నుండి నడిపిస్తున్నవట కదరా బండి. ఇక నీకు తెలియకుంటే ఎవరికి తెలుస్తుంది? ఏంది ఎవరన్నారు మీతోటి? ఊరంతా అదే పాట, బంటికి మొత్తం తెలుసని. ఇక నేను వాళ్ళతో తిరిగితే వాళ్ళే అన్ని నాకు చెప్తారా ఏంది? మీరు భలే ఉన్నారు పోర్రి. ఇక అంటారు పిల్లగా, మరి మనం ఏం చేసినా చేయకుండా మధ్యలుంటాయి, మధ్యలో వస్తాయి. ఏమో పో, ఎన్ని నచ్చిన గాలికే పోతే నాకైతే ఏం సంబంధం లేదు. అయితే ఈ పిల్లగా ఏం రంది పెట్టుకోకు, నిన్నెవ్వలేమన్నారు గాని. నన్ను ఎవరంటారా? నన్ను ఎవరన్నారు గాని. ఓ పోరా, ఎడబోతున్నావు పో. అబ్బో వీళ్ళు భలే ఉన్నారు. అయితే ఇట్లనే ఓ 20 రోజులు గడతాయుల్లా, గడిచినాక ఏమైతుందో చూద్దాం. ఓ అక్కలు అన్నలు ఉన్నారా? ఎవరన్నా? ఎవరండి మీరు? మీ అమ్మనో మీ నాన్ననో లేడా? ఉన్నారు. ఏం పని? ఏం లేదవ్వా, నీకు పెళ్లి సంబంధం చూస్తాండు కదా మీ నాన్న. అయితే ఓగోళ్ళతోని మాట్లాడిండు. వాళ్ళు ఎలా పెళ్లి చూపులకు చూద్దామని అత్తం అని అన్నారు. అదే ముచ్చట నేను చెప్పడానికి వచ్చిన. ఏంది నాకా? అవును నీకే. ఏంద్రా వారి? ఇలా వాళ్ళ అత్త అన్నరే రెడీ అయి ఉండుర్రి, మరి జున్నును రెడీ అయ్యుర్రి. అవునా, అత్త అన్నరా? సరే సరే, నేను పోతానా, నాకు పని ఉన్నది. వాళ్ళు వచ్చే వరకు రారా. అత్త ఏంది డాడీ ఇది? నాకు ఇప్పుడే అద్దన్నా కదా. పుష్ప, ఏందండి? బిడ్డను చూడడానికి అత్తుర్రు. బిడ్డకు చీర కట్టి రెడీ అయ్యి. ఏంది ఇయ్యాల అత్తారా? అవునవును. ఎందుకు డాడీ ఇట్లా ఎత్తుర్రు? నాకు ఇష్టం లేని పెళ్లి ఎత్తే మీరు మంచిగా ఉంటారా చెప్పండి. అట్లయితే నన్ను చంపండి డాడీ, నేను ముట్టలేదు అనుకోర్రి. నేనేమో ఎత్తలేను. ఎగ్జామ్స్ అయిపోవాలని చూసినా ఎగ్జామ్స్ అయిపోయినాయి. మంచి సంబంధము, వాళ్ళు ఇలా అత్తుర్రు, నేను చూసిపోతారు గంతే. ఓకే ఏసుడే. నేను అద్దని చెప్తే వినవా డాడీ? నేను అలా వచ్చినాక కూడా నేను బయటకు వెళ్ళా, నాకు ఇష్టం లేదని చెప్తా. నువ్వు ఇట్లా అట్లా చెప్పినావనుకో, వాళ్ళ ముంగట నీ ముంగట అందరి ముంగట ఇంత మందు తెచ్చుకొని తాగుతా నేను చెప్తున్నా. అయ్యో గట్ల బెదిరిత్తవేందయ్యా బిడ్డను? గంతే, నేను చూసినోడిని చేసుకోవాల్సిందే. పుష్ప, నువ్వు చీర కట్టి బిడ్డను రెడీ అయిపో. వాళ్ళు అత్త అన్నారు. నాకు చిన్న చిన్న పనులు ఉన్నాయి, నేను ఇప్పుడే బయటకు పోయేస్తా. దా బిడ్డ. ఏందే అమ్మా నువ్వు కూడా? నేను రెడీ గాను, నేనేం గాను, నేను చెప్తున్నా. నాకు ఆ పెళ్ళొద్దు ఏదద్దు. నేను ఇప్పుడు చెప్తున్నా, నువ్వు సచ్చినా బతికినా నేను సీనునే వేసుకుంటా. సీనుని తప్ప ఎవరిని వేసుకోను. అట్లా అనకే, అట్లా అంటే నువ్వు మా సావే చూస్తావు. మీ సావు కాదు, నా సావు చూడురు మీరు అందరు కలిసి. ఓకేనా? వాళ్ళ గిట్ల ఇప్పుడు ఇంట్లోకి వచ్చి ఓకే అయిందంటే మాత్రం తెల్లారే నా శవం లేస్తుంది. నేను రెడీ గాను ఏం గాను, నువ్వేం చెప్పుకుంటావు చెప్పుకో అయ్యకు. అయ్యా ఈయనడే జరని పుణ్యం ఉంటదే. నువ్వు రెడీ అయ్యేది వాగు బిడ్డ. నేను అస్సలకే రెడీ గాను, ఎవడొచ్చినా కూడా నేను ఒప్పుకోను. అయ్యో ఇదేంది ఇంత మొండేశం ఎత్తాంది? ఆయన్నేమో అట్లా చేయబట్టే మధ్యలో నా సావు అయ్యేటట్టున్నది. దేవుడా, నేను పాపం చేసిన, నాకు ఏ సంబంధం వద్దు. శ్రీను నన్ను
వచ్చినా మంచిదే, అది ఎత్తుగొట్టేటట్టు చూడు తండ్రి. నేను ఎవరిని వేసుకోను, నాకెవరొద్దు, నా శ్రీనుకు నాకు పెళ్లి కావాలి. నేను ఈ విషయం శ్రీనుకి ఎట్లా చెప్పాలి? అయ్యో ఏమైంది పొల్లా గంటగనం ఏడబడుతుంది? ఏమైంది? మీ అమ్మ కొట్టిందా మీ డాడీ కొట్టిందా? నర్సక్క నీ పుణ్యం ఉంటది, నీ కాళ్ళు మొక్కుతా. నర్సక్క నాకేదో సంబంధం వస్తుందట, ఎలా ఒప్పుకునుడేనట, వాళ్ళు నన్ను చూడొద్దురట. నర్సక్క నాకు ఆ పెళ్ళొద్దు. అయ్యో బిడ్డ గంటగనం ఏడుతానవేందవ్వా? ఏడవకు. నన్ను రెడీగమ్మని మా బాపు చెప్పిండు, నేను రెడీ కాను నర్సక్క. నువ్వెట్లని చేసి పెళ్లి నాపవా అని కాళ్ళు మొక్కుతా. అయ్యో పొల్లా గింతగనం ఏడవబడుతుంది, ఏడవకు. నేను ఏదో ఒకటి చెప్పి నేను బంద్ చేపిస్తాను ఈ పెళ్లి గాని. నర్సక్క నీ కాళ్ళు మొక్కుతా నర్సక్క. ఈ విషయం పోయి నా శ్రీనుకి చెప్పవా, వాళ్ళ ఇంట్లో చెప్పవా, ఈ పెళ్లి ఆపవా? మొన్న గిట్లనే చెప్తే మీ అత్తున్ను మామ ఇక పంచాయతీ పెట్టిపిస్తాం, నలుగుట్ల పంచాయతీ పెట్టి అడిగిపిస్తాం, ఇక అప్పుడు కూడా ఒప్పుకోకపోతే ఇక పిల్లగా ఇస్తాం, పెళ్లి ఇస్తాం అని అన్నాడు. మరి నీకైతే శ్రీని ఇష్టమే కదా? నాకు శ్రీన్ అంటే ప్రాణం నర్సక్క, వాడు లేని నేను బతకలేను. అయితే ఆ పెళ్లి సంబంధం వచ్చినాక నువ్వు నేను చేసుకోను అని చెప్పేసేయి, అంతే వాళ్ళ ముంగట చెప్పేసేయి. అట్లా చెప్తే వాళ్ళు ఇంటారా నర్సక్క? ఎందుకు తినరు? ఏం కాదు, మీ అయ్య ముంగట కాకుండా కూడా పక్కకొచ్చి వాళ్ళకి చెప్పేసేయి, నాకు గిట్ల వేరే లవర్ ఉన్నాడు, నేను ఆయననే చేసుకుంటా అని చెప్పు. అబ్బో మా అయ్య నన్ను ఏం చేస్తాడు? ఏం చేయడు, నేను ఇప్పుడు పోయి వాళ్ళ ఇంట్లో మాట్లాడతా, వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళు ఏమంటారో తర్వాత నీకు చెప్తా గానీ నువ్వైతే అదే పని చేయి, ఏం ఏడవకు, భయపడకు. సరే పోతాయి వాళ్ళకి చెప్పత్తా. సరే నర్సక్క. ఓ లత ఉన్నావే ఇంట్లో? రాయిగా ముచ్చట చెప్పాలి. ఏమైంది నర్సక్క? ఓ పోరి, ఆ పోరి ఏడ్చేదేడుతుందిగా, అదే దాని కట్టిగల పెళ్లి సంబంధం వస్తుందట, అయ్య రెడీ అమ్మన్నాడట. ఓ ఇంటెనక కూర్చొని శోకం పెట్టింది, నేను అటుకెళ్ళి ఓంగ నన్ను పిలిచి చెప్తాంది. అయ్యో అవునా? అయితే గాని తీయి పెళ్లి, నా కొడుకు అయితే తెలియవద్దు. ఓ పోరి గట్లంటవేందే, నీ కొడుకున్నది లవ్ చేసుకునే, ఇప్పుడు అదేమో విరటం చేసుకుని అంటాంది, మళ్ళీ పెట్టే చేసుకుంటదే. ఇక మరి ఏం చేద్దాం, నువ్వు పోయి వాళ్ళకి చెప్పొచ్చినా కూడా వాడు వెంకటేశ్వడు వినకుండా దానికి పెళ్లి చేస్తాను బట్టే, ఇక దానికి మేము ఏం చేస్తాం చెప్పు నర్సక్క. ఏమైందమ్మా? అబ్బో ఈ బాడుకో ఈయననే. ఓ పిల్లగా నీ పిల్లకు ఆడ పెళ్లి సంబంధం వస్తుందటనయ్యా, ఏడ్చేదేడుతాడు కూర్చొని. ఏంది నర్సక్క నువ్వు అనేది? అవును, నేను అటుకెళ్ళి పోతా అంటే బాగా ఏడుతాంది. ఏమైంది పొల్ల అంటే ఒగిసోని సంగతి ఇలా అత్తురట, మా బాపు నన్ను రెడీ అయ్యి రమ్మన్నాడు అని ఏడ్చేదేడుతాంది, నిన్ను తప్పేవన్నీ చేసుకోదట. మరి ఏం చేద్దాం? అమ్మా ఎట్లనే, నాకు ఆ పిల్ల కావాలి, ఇంటికాడికి పోయి మాట్లాడదాం పాయే. ఓ బాడుకో ఇంటికాడికి పోతే తన్నేదంటారు నిన్ను నన్ను. తన్నినా మంచిదే అమ్మ, పోదాం పాయే. అవును ఇలా రాజులేడా? ఆయనే పొలం కాడికి వేయండు, ఇంకా రాలేదు నర్సక్క. రమ్మని ఫోన్ చేసి చెప్పే జరా. ఏం చెప్పాలి నర్సక్క, నేను ఈ పోరడు చెప్పు తింటలేడు, ఆయననేమో నన్ను సాటుకు తిట్టి చంపుతాండు, మధ్యలో నా సావయ్యేటట్టున్నది. ఏం చేద్దామే మరి, ఒకరికొకరు ఇష్టపడ్డాక. ఏమైంది నర్సక్క ఇట్లా వచ్చినావు? అరే రాజురా, పొల్లకు పెళ్లి సంబంధం వస్తుందట, అయ్యల్లా పొల్ల బాగా ఏడ్చేదేడుతాంది. అయితే నేను అటుకెళ్ళి పోంగ నాకు చెప్పింది, నేను ఇటు వచ్చి మీకు చెప్తానొచ్చిన. ఆ వెంకటేష్ గానికి మొన్ననే నువ్వు పోయి గంత మంచిగా చెప్పొచ్చినావు, మళ్ళీ వాడు పెళ్ళి ఎట్లా చేస్తా అంటాండు? ఏమో రాయిగా ఏం చేసుడు, వాడు ఎంత చెప్పినా ఏంటట్లేడు, ఆ పొల్లనేమో నీ పొలగాడు కావాలని ఏడ్చేదేడుతాంది. ఏ చేసుకొని తినర్సక్క, ఎవరినైతే ఏంది చేసుకొని బతకక. అమ్మ నువ్వు గట్ల అంటున్నావేందే, నువ్వు గట్ల అంటే మాత్రం మంచిగా ఉండదు, నేను ఇప్పుడే చచ్చిపోతా. ఏ బాడుకవు సచ్చుడు గిచ్చుడు పెట్టక ఆగు, నువ్వు ఏం చేద్దాం నర్సక్క మరి? ఏం లేదు ఆ రోజు అనలేదా నువ్వు నలుగుట్లకు పిలిపిస్తా పంచాయతీ పెట్టిపిస్తా అని అదే పని చెయ్యి. ఇలా పోయి సర్పంచ్ చెప్పు, రేపు పంచాయతీ అని చెప్పు. ఆడు పంచాయతీ కాడికి అత్తాడా, మేము పెట్టిస్తే? ఓ లత మా అత్తడాగు. సరే నర్సక్క, ఇప్పుడే పోయి సర్పంచ్తో మాట్లాడతా, రేపు పంచాయతీ గిసోంటి సంగతి, మరి మా పొలగాడు ఆ పొలను కావాలని అంటాడు, ఆ పొలనేమో మా పొలగానే కావాలని అంటాంది, మరి వాళ్ళు ఒప్పుకుంటలేరు, ఏంది ఏం కథ అనేది నలుగుట్లో మాట్లాడితేనే తెలుస్తుందా సర్పంచ్ సారు, మీరు పిలిపియుర్రు అని చెప్తా. ఇక ఇది ఒక్కటి చూద్దాం, ఆ పంచాయతీల నలుగుట్లో కూడా ఒప్పుకోకపోతే ఇక ఏం చేసేదో తర్వాత చూద్దాం. నేను ఎందుకు పెట్టుకుంటాను అరసక్క, ఇక మా సీన్ గాని ఇష్టం, వాడు ఏం చేస్తాడో మమ్మల్ని ఏం చేస్తాడో. పోతానా ఏందో నర్సక్క అంతా కథకొచ్చింది మాకు. అయితే ఏ పోరి కట్ట వచ్చినప్పుడు ఎల్లదీయాలనే, మరి ఏం చేస్తాం? సో చూసిరు కదా దోస్తులు, ఇక తర్వాత వీడియోలో పంచాయతీ ఎట్లయితది, ముగింపు ఎట్లయితది, ఆ జున్ను శ్రీను రావాలనంటదా లేకపోతే జున్నుకు వేరే పెళ్లి సంబంధం ఫిక్స్ అవుతుందా ఏమైతుంది అనేది తర్వాతి పార్ట్ లో వస్తది. మీకు నెక్స్ట్ పార్ట్ కావాలనంటే ఈ వీడియోకు 2000 లైక్స్ వస్తేనే మేము నెక్స్ట్ పార్ట్ చేస్తాము. మస్తు మంది మన వీడియోస్
మంచిగా అనిపిస్తుంది. మాకు మస్తు బాధ అవుతుంది మీరు ఎవరు లైక్లు కొడతలేరు, బాగా లైక్లు వస్తలేవని. ఇక ఇప్పుడు ఈ వీడియోకు 2000 లైక్స్ వస్తేనే నెక్స్ట్ పార్ట్ వస్తుంది. మీరు మా కోసం చేయాల్సింది ఏం లేదు, మన వీడియో చూసి మన వీడియోకి